అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయారు. కొందరు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటుంటే మరికొందరేమో దౌర్జన్యం దాడులు చేసి టీడీపీ హిట్ లిస్ట్లోకి చేరారు. ఇక అధికారం పోయాక వరుసగా కటకటాల పాలవుతున్నారు. ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న వారంతా ఒక్కొక్కరిగా జైలుకు క్యూ కడుతున్నారు. నేడో రేపో మరికొందరు వైసీపీ నేతలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని ఓవైపు వైసీపీ నేతలు వణికిపోతుంటే ఆ నాయకుడు మాత్రం మళ్ళీ పాత పద్ధతిలోనే విమర్శలకు దిగాడు. చంద్రబాబు ఇంటినే కాదు, ఈసారి ఏకంగా అసెంబ్లీనే చుట్టుముడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి నేడో రేపో ఆయన అరెస్ట్ ఖాయమా? ఇంతకు ఎవరా నేత? వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. వాటిలో టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడులతో పాటుగా చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం ఘటనలు కీలకమైనవి. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకట్టుకునేందుకు, పదవులు దక్కించుకునేందుకు చాలా మంది చాలానే చేశారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జోగి రమేష్ ఒకరు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన రమేష్ ఆ తర్వాత ఇట్టే జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి పాలనలో పోలీసు విచారణకు హాజరవుతూ నానా తిప్పలు పడుతున్నారు. నాడు చంద్రబాబు ఇంటిపైకి దాడికి బయలుదేరిన జోగి రమేష్ తన వెంట మంది మార్బలాన్ని వేసుకుని మరీ రంగంలోకి దిగిపోయారు. సమయానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేగంగా స్పందించబట్టి సరిపోయింది గాని, లేదంటే జోగి రమేష్ తన వర్గంతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడి చేసేవారే. నాడు చంద్రబాబు ఇంటి సమీపంలో అటు వైసీపీ ఇటు టీడీపీ బాహాబాహికి దిగిన నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తోపులాటలో బుద్దా వెంకన్న పట్టు తప్పి పడిపోయారు. కాసేపు ఊపిరాడక ఆయన సతమతమయ్యారు. వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులు ఆయనను కాస్తంత దూరం తీసుకువెళ్లి కూర్చోబెట్టగా చాలాసేపటికి గాని ఆయన మామూలు మనిషి కాలేకపోయారు. ఈ వ్యవహారంపై నాడు పోలీసులు కేసులు నమోదు చేసినా వైసీపీ అధికారంలో ఉండడంతో విచారణ మాత్రం జరగలేదనే చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు ఎలా వ్యవహరించారో, బాబు ఇంటిపై దాడి యత్నంపైన అదే రీతిన స్పందించారు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసుల బూజును పోలీసులు దులిపేశారు. బాబు ఇంటిపై దాడి యత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్ను సిఐడి పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే కూటమి ప్రభుత్వం ఎవరినీ అడ్డగోలుగా అరెస్టులు చేయడం లేదు. విచారణ జరిపాక ఆధారాలు పక్కాగా ఉన్నాక అప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ తరుణంలోనే జోగి రమేష్ మరోమారు సంచలన కామెంట్లు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చకపోతే ఆయన ఇంటినే కాదు, అవసరమైతే శాసనసభను కూడా ముట్టడిస్తానని జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జోగి రమేష్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలతో పాటే లోకేష్ రెడ్ బుక్లో జోగి రమేష్ పేరు కూడా ఉందన్న ప్రచారం ఉంది. అంతలా అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చెలరేగిపోయాడు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో జోగి రమేష్కు నోటీసులు పంపడం, ఆయన కొడుకు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయడం జరిగాయి. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికార మండతో అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. వాటన్నింటిపై విచారణలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మరోమారు వాయిస్ రైజ్ చేస్తుండటంతో ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ పర్వం వేగం పుంజుకునే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు మాత్రమే కాదు, అగ్రిగోల్డ్ కేసు కూడా జోగి రమేష్ మెడపై వేలాడుతోంది. వైసీపీ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పనిచేసి భారీగా అక్రమాలు చేశారని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో కబ్జాలకు పాల్పడ్డారని కంప్లైంట్లు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జోగి రమేష్ ని అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు అందుబాటులో ఉన్నాయి. ఆ భూముల్ని కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారనే ఆరోపణలున్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తుంది. అగ్రిగోల్డ్ భూముల్ని జోగి రమేష్ తన బంధువుల పేరు మీద బదలాయించి 5 కోట్లు కొట్టేశారనే వాదన ఉంది. అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్లను నాడు అరే ఒరే అంటూ దూషించడం, టీడీపీ జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇలా రెడ్ బుక్లోకి ఎక్కేశారు జోగి రమేష్. మరి అసెంబ్లీనే చుట్టుముడతానంటున్న జోగి రమేష్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో కాలమే తేల్చాలి.